తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న నిండు అసెంబ్లీలో తీసుకొచ్చినటువంటి కులగణన మీద సబ్బండ వర్గాలు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నాయి. సో దీనికి సంబంధించి అసెంబ్లీలో కూడా అన్ని పార్టీలు సపోర్ట్ చేసిన నేపథ్యంలో ఈ రోజు మనం ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో ఉన్నాము. సో మనతో వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్స్, లాయర్స్, మిగతా మేధావులు కూడా ఉన్నారు. సో ఈ కులగణన సంబంధించి జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా వీరి యొక్క అభిప్రాయం తెలుసుకోవడానికి రావడం జరిగింది. సో వారి అభిప్రాయం తెలుసుకుందాం. భారత ప్రజాస్వామ్యంలో గత 75 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా బీసీలకు ఒక గుర్తింపు అనేది రాజ్యాంగపరంగా వారి రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులను మెరుగుపరిచేదానికి చేసినటువంటి కృషి చాలా అరుదైంది. మొట్టమొదటి మెట్టు మండల్ కమిషన్ రిపోర్టును ఆమోదించి 27% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం అనేది ఒక మొదటి మెట్టు. దాన్ని కూడా సరిగా అమలు కానివ్వడం లేదు కేంద్ర ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ఇటీవల బీసీల జనగణన కూడా ఒక రాజకీయ ఎజెండా కింద రావడం, అది వివిధ రాజకీయ పార్టీలను చర్చించడం అనేది కూడా తెలంగాణలో శాసనసభ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జనగణన చేస్తాము, బీసీల జనగణన కూడా అందులో భాగంగా జరుగుతుంది అని రాహుల్ గాంధీతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే నిన్నటి అసెంబ్లీలో దీన్ని తీర్మానం చేయడం అనేది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క చొరవ, మంత్రులు పొన్నం ప్రభాకరు, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేం నరేందర్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి తోటి పని చేయించారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా తెలంగాణలోని సబ్బండ బహుజన వర్గాల తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. దీన్ని ఒక స్టిపులేటెడ్ టైంలో, నిర్ణీత సమయంలో పూర్తి చేసి వచ్చేటువంటి స్థానిక ఎన్నికలకు, అదేవిధంగా బడ్జెట్, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ సమాజానికి ఏదైతే లక్ష్యం నెరవేరాలనుకొని పెట్టినరో ఆ లక్ష్యాలన్నీ నెరవేరే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దేశంలోనే ఒక మోడల్గా ఇక్కడ ప్రారంభించని అనుకుంటున్నాం. ఆ విధంగా వాళ్ళు చేయాలని, వాళ్ళకు కూడా కావలసిన మద్దతు కూడా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా బీసీ ప్రజలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని మా సమాజానికి కూడా నేను అప్పీల్ చేస్తూ ముఖ్యమంత్రికి, మంత్రి మండలికి, శాసనసభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ కూడా చేయని నిర్ణయాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన అతి తక్కువ టైంలో రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు నిన్న కులగణన గురించి మాట్లాడి ప్రవేశపెట్టడం చాలా హర్షించదగ్గ విషయము. దీనికి సహకరించినటువంటి మంత్రులు, మిగతా ఎమ్మెల్యేలు మరియు వారి ముఖ్య సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, వీళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇది ఈ ఎలక్షన్స్ తర్వాత కూడా దీన్ని కంటిన్యూ చేస్తే మన చరిత్ర గొప్పగా ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇది నిలిచి ఉంటుంది. ఇది తర్వాత కూడా చేయాలి. తర్వాత మేమందరం కూడా దీనికి అనుగుణంగా కట్టుబడి ఉండి ఈ ఎలక్షన్స్లో కూడా అందరం సహకరించి ఈ కులగణన చేస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అందరము మద్దతు ఇస్తూ సహకరిస్తామని